మనకి ఇది కనుక మనం క్లియర్ చేసుకుంటే ఇక్కడ నుంచి విజిబిలిటీ ఉంటుంది. మనం ఈ చిన్న చిన్న ఈ జంగిల్ క్లియరెన్స్ చేసేస్తాం ఆటోమేటిక్ ఇక్కడ నుంచి అయినా స్పేర్గా యాక్టివిటీ కనిపిస్తుంది. అప్పుడు చూద్దాం. చేస్తాం. ఇదంతా మనకు మెయిన్. ఇక్కడ నుంచి ఆ ముక్కకి ఒక 100 మీటర్స్ ముక్కకి మనం వెళ్ళామంటే సరే కూడా ఎక్కువ క్లియర్ కనిపిస్తుంది. ఓకే అమ్మా లొకేషన్ ఒకసారి అయితే ఇది ప్లాన్ చేద్దాం. షిఫ్ట్ చేసి చేయాలి. అది మనకి గవర్నమెంట్ దగ్గర విషయం చెప్తాను. ఈ రోడ్డు ఆల్టర్నేట్ ఏదైనా ఉందో ఈ రోడ్డు మరి ఎలా షిఫ్ట్ చేసేది? ఈ రోడ్డు ట్రాఫిక్ డైవర్షన్ ఇవ్వాలి. కింద డైవర్షన్ రోడ్ ఇచ్చి రోడ్డు మధ్యలో పడుతుంది కాబట్టి జరపాలి. ఒకవేళ సార్ అడుగుతారు కదా రీజన్ 11వ తారీఖున అంటే ఎల్లుండ గౌరవ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ని విజిట్ చేయడానికి పాయకరావుపేట నియోజకవర్గంలో ఎస్రాయవరం మండలంలో ఉన్న దార్లపూడి విలేజ్ దగ్గర ఆక్వాడక్ట్ ని విజిట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. ఇప్పుడే కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరం కలిపి ఆ ప్లేస్ ను కూడా విజిట్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఆక్వాడక్ట్ అసంపూర్తిగా నిర్మితమై ఉండిపోయిందో అదంతా కూడా ఇప్పుడే విజిట్ చేయడం జరిగింది. సార్ ఎక్కడికి వస్తారు, ఎక్కడ విజిట్ చేస్తారు అన్న విషయాన్ని అన్నింటినీ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు డే ఫస్ట్ నుంచి కూడా పోలవరాన్ని కంప్లీట్ గా పూర్తి చేయాలి, పోలవరాన్ని పూర్తి చేసి సుమారుగా ఇక్కడ ఉన్న రైతాంగాన్ని అందరినీ ఆదుకోవాలి అన్న ఒకే ఒక కళతో ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పనిచేయడం, మన ముఖ్యమంత్రి వర్యులు పనిచేయడం మనందరం చూసాం. దానిలో భాగంగానే ఇప్పుడు ఇంకా ముఖ్యమంత్రి అయ్యి నాకు తెలిసి 12వ తారీఖున మనకి ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా. ఇంకా నెల రోజులు కాకముందే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని విజిట్ చేయడం, అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ ని ఇక్కడ విజిట్ చేయడం, ఇవన్నీ చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడు ఈ పోలవరం కూడా అతి తొందరగా పూర్తి అవుతుందని మేము అందరం కూడా ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ వచ్చేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మనకి మార్నింగ్ వైజాగ్ ఎయిర్పోర్ట్ లో దిగి అక్కడ నుంచి బై హెలికాప్టర్ ఇక్కడికి వస్తారు. హెలిప్యాడ్ కూడా ఇక్కడ మన స్కూల్లోనే హెలిప్యాడ్ కూడా పెట్టుకొని అక్కడ నుంచి సార్ అక్కడికి ఆక్వాడక్ట్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి అక్కడ మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తాలూకా ప్రెజెంటేషన్ కూడా విని అక్కడ నుంచి మన తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి భోగాపురం సార్ ఎయిర్పోర్ట్ కూడా విజిట్ చేయడానికి, కన్స్ట్రక్షన్ లోని ఎయిర్పోర్ట్ కూడా విజిట్ చేయడానికి అక్కడికి వెళ్తారు, భోగాపురం వెళ్తారు సార్. అక్కడ నుంచి మళ్ళీ వైజాగ్ వచ్చి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, కార్యక్రమాలన్నీ ముగించుకొని మళ్ళీ సాయంత్రానికి ఆయన విజయవాడ చేరుకుంటారు. ఇది సీఎం గారి షెడ్యూల్. దీన్ని కొంచెం ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను.